ఈరోజు నేను ఒక మరి సాంప్రదాయమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. మరి వంట స్టార్ట్ చేద్దామా? మనం చేస్తున్నాం ఉసిరి నిమ్మ అన్నం. నా దగ్గర చూడండి, మా ఇంట్లో చెట్టుకి ఉసిరికాయలు చక్కగా కాసాయి. ఇది ఉసిరికాయలు బాగా కాసే కాలం కదండి. చూడండి ఎంత చక్కగా మంచిగా ఉసిరికాయలు వచ్చాయో. డైరెక్ట్గా చెట్టు నుండి తెంపుకొని కిచెన్కి తీసుకొచ్చేసాను. అయితే ఒక్క నిమిషం ఇక్కడ ఇలా పక్కన పెట్టేసి, జనరల్గా మనం నిమ్మకాయ అన్నం ఎలా చేస్తామో ఇది కూడా అలాగే చేయాలి. కానీ కొంచెం అందులో ఉసిరికాయ ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి అది ఎలా చేయాలో నేను చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. ఫస్ట్ నిమ్మకాయని కట్ చేసుకొని నిమ్మకాయ రసం తీసేసుకుందాం. నిమ్మకాయ రసం తీసుకొని అన్నంలో నిమ్మకాయ రసం ఇంకా ఉప్పు, అన్నంలో నిమ్మరసం ఇంకా ఉప్పు రెండు వేసి చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఉసిరికాయలో కొంచెం వగరుతనం ఉంటుంది కదా, అందుకే అన్నంలో నిమ్మకాయ వేసామనుకోండి, నిమ్మరసం వేస్తే కనుక ఆ పులుపుతో పాటు ఉసిరి వగరు కూడా చాలా బాగుంటుంది. సో అన్నంలో నిమ్మరసం ఇంకా ఉప్పు కలిపి కాసేపు ఇలా పక్కన పెట్టామనుకోండి, అన్నంకి నిమ్మరసం అలాగే ఉప్పు ఆ ఫ్లేవర్స్ మంచిగా ఆ రుచి పట్టుకొని ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని, బాండీ కొంచెం వేడైన తర్వాత నూనె. ఎప్పుడు కూడా మనం పులిహోర చేసినప్పుడు కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. సో ఇప్పుడు కూడా కాస్త కొంచెం ఎక్కువ నూనె వేసుకున్నాం కదా, ఇందులో మనకి జనరల్గా మనం పులిహోరకి తాలింపు ఏవేవి చేసుకుంటామో అవే ఇప్పుడు మనకు కావాలి. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి, పచ్చిమిర్చిని కూడా మనం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాం కదా, అలాగే ఫ్రెష్గా ఇప్పుడే తెంపుకున్న ఉసిరికాయలు. ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో కార్తీక మాసంలో ఉసిరికాయను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. కార్తీక సోమవారం రోజు ప్రతి 4 వారాలు ఉసిరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్నానం చేసేటప్పుడు, తల స్నానం చేసేటప్పుడు తల మీద వేసుకొని మనం స్నానం చేస్తాము. అలాగే కార్తీక పౌర్ణమి రోజు దీనిపైన మనం ఒత్తులు పెట్టి మనం దీపాలు కూడా వెలిగిస్తాం కదా. అలాగే అప్పుడప్పుడు పిల్లలకి ఇలా ఉసిరికాయతో అన్నం కూడా రకరకాల డిష్లు చేసిస్తూ ఉంటే కూడా పిల్లలకి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఈ ఉసిరికాయని గింజల్ని మధ్యలో వదిలేసి ఇలా కార్నర్స్ కట్ చేసుకుందాం. ఉసిరికాయని అలాగే పచ్చి కొబ్బరిని, పచ్చి మిరపకాయల్ని మిక్సీలో వేసుకొని అలా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. లేదంటే నేను కట్ చేసినట్టుగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇంకా మిగిలిన ఉసిరికాయని కూడా ఇలాగే కట్ చేసుకుందాం. ఉసిరికాయలు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అల్లంని కూడా మనం కట్ చేసుకోవాలి. అల్లంని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తింటూ ఉంటే మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాండీలో నూనె కూడా వేడైంది. ఫస్ట్ మనం ఇందులో వేయాలి ఆవాలు, అలాగే కాస్తంత శనగపప్పు, పల్లీలు. శనగపప్పు పల్లీలు వేసాక కాస్తంత వేగిన తర్వాత జీడిపప్పు. జీడిపప్పు కూడా వేసిన తర్వాత ఎండు మిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం. అల్లం కూడా కొంచెం వేగిన తర్వాత మనకి ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరువాత మినప్పప్పు, అన్నీ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం మెంతులు వేసాక ఫ్రెష్ కరివేపాకు, కూడా వేసాం కదా. ఇప్పుడు ఇందులో పసుపు,
పసుపు కూడా వేసిన తర్వాత ఇప్పుడు చివరగా ఉసిరికాయ వేయాలి. ఉసిరికాయ వేసి మటుకి ఎక్కువసేపు కుక్ చేయకూడదండి, ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్ సి అంతా పోతుంది. కాబట్టి కొంచెమే లైట్గా అలా ఫ్రై చేయాలి అంతే. ఇంకా సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా కూడా వేగిపోతాయి అంతే. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము, నేను మొత్తం ఒక కొబ్బరి ఒక సైడ్ మొత్తం తీసుకొని తురుము చేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి తురుము ఇందులో వేసేయాలి. సో పచ్చి కొబ్బరి తురుము వేసాం కదా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం నిమ్మకాయ ఉప్పు కలిపి పెట్టుకున్న అన్నం, ఈ అన్నంని ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలి. అన్నం మొత్తం చల్లగా అయిపోయింది కదా, ఇందులో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు అన్నం వేడయ్యే వరకు ఉంచాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, మధ్య మధ్యలో కొబ్బరి, జీడిపప్పు, పల్లీలు, ఇంకా అక్కడక్కడ ఉసిరికాయలు. చక్కగా ఉంది కదా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒకసారి చక్కగా అంతా కలుపుకోవాలి. సో ఇక్కడ మన ఉసిరి నిమ్మ అన్నం అయితే రెడీ అయిపోయింది. కానీ మనం ఎప్పుడు లంచ్ బాక్స్లో అన్నం చేసినా సరే, ఏది చేసినా సరే పిల్లలకి సైడ్కి ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, లేదా ఒక సలాడ్ అయినా, పచ్చడైనా ఇస్తాం కదా. ఈరోజు కూడా పిల్లలకి ఒక మంచి పెరుగు పచ్చడి ఇద్దామండి. మన ఉసిరి నిమ్మకాయ అన్నం అయితే రెడీగా ఉంది. పెరుగు పచ్చడి కోసం ఇక్కడ పెరుగు రెడీగా ఉంది. అలాగే నేను మంచిగా వంకాయకి నూనె పెట్టేసి పొయ్యి మీద చక్కగా కాల్చుకున్నాను. అయితే సగం తీసుకున్నాను వంకాయని. ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సైడ్ నుండి తొక్క మొత్తం తీసేయాలి. తొక్క మొత్తం తీసేసిన తర్వాత మనం వంకాయని కట్ చేసుకోవాలి. కొంచెం చాలా వేడివేడిగా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే మొత్తం చేత్తో ఇలా చిదిమేసినా పర్వాలేదు, లేదంటే సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కూడా ఓకే. ఈ పెద్ద వంకాయని బాపట్ల వంకాయ అని కూడా అంటారండి. అయితే ఈ పెద్ద వంకాయలో గింజలు మటుకి ఎక్కువగా ఉండవు. సో అందుకని ఇలా పచ్చడి చేసుకోవడానికైనా, పెరుగు పచ్చడికైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను నేను. దీన్ని ఒక బౌల్లో వేసేద్దాం. వేసి పెరుగుకి సరిపడా అంత ఉప్పు వేసి చక్కగా గిలక్ కొట్టుకోవాలి. గిలక్ కొట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా కాల్చుకున్న వంకాయని ఇందులో వేసేయాలి. కాల్చుకున్న వంకాయని ఇందులో వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత మిరియాల పొడి, వేసి ఒకసారి కలుపుకొని కాస్తంత కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసి కలుపుకుంటే మన వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఒక చిన్న పొట్టి డబ్బా, అలాగే కొంచెం మామూలుగా అంటే మన పిల్లలకి సరిపడా అన్నం పెట్టేంత డబ్బా ఒకటి. ఇందులో అరటి ఆకు ఉంటుంది కదా, అరటి ఆకుని నేను కొంచెం కట్ చేసుకున్నాను. ఈ అరటి ఆకుని ఫస్ట్ కింద పెడుతున్నా. ఇందులో ఫస్ట్ కింద అరటి ఆకు పెట్టిన తర్వాత ఇందులో మన ఉసిరి నిమ్మ అన్నం, తరువాత ఈ చిన్న బుల్లి బాక్స్లో పెడుతున్నాం పెరుగు పచ్చడి. అది కూడా ఉట్టి పెరుగు పచ్చడి కాదండోయ్, కాల్చుకున్న వంకాయ పెరుగు పచ్చడి. వావ్! ఇప్పుడు ఇవి రెండు ఇలా పెట్టేసి కొంచెం కొత్తిమీర పైనుండి వేసామనుకోండి, చూడడానికి ఎంత బాగుంది కదా.
చూస్తుంటే ముచ్చటేస్తుంది కదా, నిజంగా నాకైతే అలాగే ఉంది. మీరు కూడా ఎప్పుడు కూడా పిల్లలకి ఒకే రకంగా లంచ్ బాక్స్లు కాకుండా ఇలా మన సాంప్రదాయాన్ని మన వెనకటి వాళ్ళు ఏవైతే వాడుకున్నారో అవన్నీ బయటికి తీసుకురండి. మరి చూసారు కదా మనం చేసిన ఉసిరి నిమ్మకాయ అన్నంతో పాటు వంకాయ పెరుగు పచ్చడి. రెసిపీని నోట్ చేసుకొని పిల్లలకు చేసి పెట్టండి. ఉసిరి నిమ్మకాయ అన్నం తయారు చేయు విధానం: ముందుగా ఉడికించిన అన్నంలో నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి, అల్లం, పచ్చిమిర్చి, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, పసుపు, ఉసిరికాయ, పచ్చి కొబ్బరి, మనం ముందుగానే నిమ్మరసం కలిపి పెట్టుకున్న అన్నం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కావలసిన ఉసిరి నిమ్మకాయ అన్నం రెడీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, కాల్చుకున్న వంకాయ, కొత్తిమీర, మిరియాల పొడి వేసి కలుపుకుంటే మనకి కావలసిన వంకాయ పెరుగు పచ్చడి రెడీ. ఉసిరి నిమ్మకాయ అన్నంతో పాటు వంకాయ పెరుగు పచ్చడి లంచ్ బాక్స్లో ఇస్తే మీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న. అప్పటి వరకు ఈ రోజుకి సెలవు.